ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తానండి. ఈరోజు నేను యాక్చువల్గా అమ్మవారి స్వరూపం ఏ రోజుకి ఆ రోజు గత 10 రోజులుగా రిలీజ్ చేసేసినా కూడా ఈ రోజు కూడా 11వ రోజు దసరా సందర్భంగా మన ఇంట్లో అమ్మవారు ఎలా ఉన్నారు మీకు చూపించాలన్న ఉద్దేశంతో అన్నపూర్ణేశ్వరి తత్వం గురించి ఆ అమ్మవారి మనం ఏ విధంగా శరణు వేడాలి అన్నది నాకు అమ్మ అనుగ్రహం ఏ విధంగా ఉంది అన్న విషయాలతో కూడిన వీడియో ఇంకొకసారి రిలీజ్ చేయాలని అనుకున్నాను. అది ఎప్పుడో ఎందుకు ఇప్పుడే ఎందుకు చెప్పకూడదు, ఆ తల్లి అన్నపూర్ణేశ్వరి రూపంలో ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో ఆ అమ్మవారిని మీకు చూపించాలి అని అమ్మకి నాకు ఉన్న అనుబంధం గురించి కూడా మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. ఈరోజు ఈ వీడియో మీకు చూపిస్తూనండి మన ఇంట్లో జరిగిన హోమాలన్నీ హోమం చండీ హోమం జరిగింది. ఒక 100 మంది అనిశాంతి లేకుండా అసలు మన ఇంట్లో ఏ పూజ అమ్మవారు కంప్లీట్ చేయరు. అదొక ఎత్తు అయితే ఒక 11 మంది 11 రోజుల పాటు నిష్ఠగా అమ్మ వివిధ రూపాల్లో అందుకున్నారు కదా అని చెప్పి 11 మంది ముత్తైదులు కూడా తాంబూలం ఇవ్వడం జరిగింది. ఈ రోజు నేను ఎవరిని పిలవలేదు కెమెరామెన్ని, నా ఫోన్లోనే నేను ఓన్లీ ఫోటోలు మాత్రం మీకు షేర్ చేస్తాను. ఎప్పటికప్పుడు నా ఫోన్లో తీసిన వీడియోలే మీకు ఇస్తూ నేను అమ్మకు సంబంధించిన ఏవైనా 4 విషయాలు మీతో వాయిస్ రూపంలో మీకు ఇస్తానని చెప్పేసి తెలియజేస్తున్నానండి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 10వ రోజు లేదంటే దసరా రోజు కానీ దసరా దాటిన తర్వాత 2-3 రోజుల తర్వాత కానీ మనం 10 రోజులు చేసిన పూజలకు శాంతిగా అన్నశాంతి జరుగుతూ ఉంటుంది మన ఇంట్లో. యథావిధిగా ఆ రోజు అమ్మవారిని అన్నపూర్ణమ్మగా అలంకరించడం జరిగింది. అమ్మవారి దివ్య వెలుగులు చూడటానికి కళ్ళు సరిపోలేదు ఎప్పట్లాగే. ఆ అమ్మని మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. అన్నపూర్ణమ్మ గురించి ఒక్క మాటలో చెప్పగలమా? ఎవరైతే ఆ అమ్మవారిని సేవిస్తారో అటువంటి వారు కామాది అరిషడ్వర్గాలని జయించి మోక్షార్హులవుతారని మనకి ఎంతోమంది పెద్దల ద్వారా తెలియచేయబడింది. సర్వ విఘ్నాలని తొలగింపచేసే సర్వేశ్వరి అయిన ఆ భవానీ ఆధీనంలో ఉండే మనం కాశీ క్షేత్రం ఇక్కడ తలుచుకోవటం ఎంతైనా సముచితంగా ఉంటుంది అని అనిపించి మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళి ఆ అన్నపూర్ణేశ్వరిని విశ్వనాథుడితో పాటు సందర్శించుకోవాలనే ఒక కోరికని ప్రతి ఒక్క అమ్మవారి భక్తుడు మనసులో ముద్రించుకోండి అని తెలియచేస్తూ అన్నపూర్ణమ్మ గురించి 2 విషయాలు నాకు తెలిసినవి. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो श्रीहासिनी प्रचोदयात्। श्रीहासिनी बलादेव्यै नमः। नमो दुर्गा स्वरूपिणी महाकाली महालक्ष्मी महासरस्वती सुशक्ति स्वरूपिणी चंडिका राजराजेश्वरी श्रीहासिनी बलादेव्यै नमः। वेदोक्ति देवी स्वर्णमन्त्र पुष्पाञ्जलिं समर्पयामि। पुष्पदर्शन यानि कानि च भावानि निर्मां तरकृतानि तानि तानि प्रदस्यन्ति प्रदक्षिणे वदे वदे पापोऽहं पापकर्महं पापापसम्भवात् रहिमान् कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वरी। श्रीहासिनी बलादेव्यै नमः। प्रदक्षिण नमस्कारं समर्पयामि। समयानास्वामि नामोत्पादकवस्पा श्रीहासिनी बलादेव्यै नमः। प्रातः नमस्कारं समर्पयामि। उरसा सरसा दृष्ट्या मनसा वसदा तथा पद्भ्यां कलाभ्यां कर्णाभ्यां प्रणामोष्टाङ्ग उच्यते। तव पादारविन्दाभ्यां नमः। मम साष्टाङ्गपूर्वक नमस्कारं समर्पयामि। अक्षतुलु नीलो
यस्मिन् पुत्यादनामोक्तिरवभूजाक्रियाक शून्योनो सम्पूर्णनाम्यानि सज्जीव वन्दे तमस्कृतं मंत्रहीन क्रियाहीन भक्तिहीनं परमेश्वरे पूजन मया देवी अनुकोंडि परिपूर्णं तदस्त्रे अनयाध्यानावाहनादि षोडशोपचारपूजयात् भगवान् सर्वात्मः एतत्फलं श्री 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 श्रीहासिनी पादारविन्दार्पणमस्तु सिन्धि शरणनवरात्रि महोत्सवाङ्गत्वेन दशमदिवस प्रातःकाल पूजयाथ एतत्फलं परमेश्वरार्पणमस्तु अम्मवार नमस्कारं చేసుకోండి ओम शरणागत दीनात्मपरित्राणवरायिणी सर्वस्यात्यहरे देवी नारायण नमोस्तुते सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः प्रार्थनापूर्वक नमस्कारं समर्पयामि। శరన్నవరాత్రులందు 5వ నాడు ఆశ్వేజ శుద్ధ పంచమ నాడు మన విజయవాడ దుర్గమ్మని అన్నపూర్ణాదేవిగా అలంకారం చేసి భక్తులకు దర్శన భాగ్యం కలుగచేస్తారండి. అటువంటి ఆ అమ్మవారు రూప వైభవం చూసి తీరాల్సిందే. అదృష్టవశాత్తు శరన్నవరాత్రుల్లో నేను ఇంత హడావిడిలో కూడా ఒక సంవత్సరం అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది. అసలు ఒట్టి రోజుల్లో అమ్మ వైభవం వెలుగులు వేరైతే ఈ శరన్నవరాత్రుల్లో ఖచ్చితంగా అమ్మని చూసి తీరాల్సిందే. ఆ వెలుగులు అమ్మవారిని ఇలా అలంకరించారా, అయ్యో ఈ పక్కనే ఈ ఆభరణం మర్చిపోయారా అని ఫోటోలో చూసినప్పుడు నేను అక్కడికి వెళ్ళి అమ్మని చూసి అలా ఉండిపోయానండి. కాలు కన్ను రెప్ప వేయలేదు, కాలు కదపలేకపోయాను. కానీ అక్కడున్న రద్దీ దృష్ట్యా కదలాల్సి వచ్చింది. అందుకే ఎవరైనా సరే జనం ఎక్కువ మంది ఉంటారా అని కూడా ఆలోచించకుండా 10 రోజులు చెయ్యలేకపోయినా ఏ రోజు వీలైతే ఆ రోజు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఆ అమ్మవారి దర్శనానికి వెళ్ళండి అని ఈ సందర్భంగా తెలియచేస్తున్నానండి. నేను कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो पुरुहूतिः प्रचोदयात् स्वाहा पुरुहूतिः परादेव्याय तन्न मम द्रव्यामपस्तीर्या चर्मध्याद्वरवदायाभिधार्या ओम कात्यायनाय विद्महे कन्याकुमारी तन्नो पुरुहूतिः प्रचोदयात् स्वाहा श्री बाला त्रिपुरसुन्दरी परादेवताभ्यै तन्न मम द्रव्यामपस्तीर्या चर्मध्याद्वरवदाया तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा परमेश्वराय नमः मम ईश्वर स्वरूपम् तात्या ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा। అన్నపూర్ణేశ్వరి వైభవం ఏం చెప్పగలమండి. పరమేశ్వరుడు తనలో సగభాగం, ఆ పరబ్రహ్మతత్వంలో సగభాగమైన ఆ పరమేశ్వరుడికే భిక్షను వేసిన ఆ తల్లి ఆ చరాచర జగత్తుకి ఆహార పానీయాలకు లోటు లేకుండా ఆ అమ్మవారి సన్నిధిని శరణు వేడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే ఆ తల్లి గురించి చెప్పే అంత అదృష్టమా నాకు. మనకి అన్నపూర్ణేశ్వరి ఆ నామం వినగానే మొట్టమొదటిగా గుర్తొచ్చే వారణాసి క్షేత్రం. ఆ కాశీపురానికి ఈశ్వరిగా ఈ చరాచర సృష్టిలో సమస్త జీవరాశులకు ఆహారాన్ని అందించే అమ్మగా సాక్షాత్తు ఆ పరమశివుడే బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తుడు కావటానికి ఆది భిక్షువు అయినప్పుడు అతడికే భిక్షను ప్రసాదించిన అన్నపూర్ణగా భక్తజన నీరాజనాలు అందుకుంటుంది అమ్మవారు కాశీలో. కానీ ఆ అమ్మవారు మనకి ఎక్కడ అవతారం ఆ అమ్మవారిది వేస్తారో అక్కడ ప్రతి చోట నేనున్నాను అనుకుంటూ అమ్మ వైభవం మనకి కళ్ళకి కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. విజయవాడలో ఒక ఎత్తైతే మన సిరిహాసిని నిలయంలో సిరిహాసిని అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా చూడటానికి ఆ అలంకారంలో నా చేత అమ్మవారు ఈ విధమైన వైభవాన్ని ప్రకటింప చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తూ మా ఆ సిరిహాసిని అమ్మవారిని మీకు చూపిస్తున్నాను. మహారాజ్ఞీ
भक्तवत्सले परात्परे परम पावनी लोक जननी विश्व पूजिते कल्याण हेतवे जगदम्बा पाहि जगन्माता पाहि जगदुर्गे 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 जगदम्बे जगदम्बे हरा हरा। ओम नमस्ते गाये ओम क्लीं श्रवण स्वाहा। అమ్మ ముందు కూర్చుంటే అనిపిస్తుంది, అమ్మ నేనెంత దాన్ని మీ గురించి చెప్పే అంత అసలు అర్హత నాకు ఉందా అమ్మా అని అనిపించింది. ఆ అమ్మవారే నా చేత మీకు తెలియచేస్తున్నారేమో అని భావిస్తూ మరిన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. అసలు జీవరాశి మనుగడకు ఆహారం ప్రథమ అవసరం అండి. అటువంటి ఆహారాన్ని ప్రసాదించే అన్నపూర్ణమ్మను ఎవరైతే నిత్యం స్తుతి స్తోత్రాలతో ఆరాధిస్తారో అటువంటి వారి ఇంట ఆహారం ఎప్పటికీ లోటు రాదు అని మనకి తెలియచేయబడిందండి. అయితే అన్నింటికంటే దానాల్లో ఉత్తమమైనది అన్నదానం అంటారు కదా. మనం ఏ దానమైనా చేస్తే వద్దు అని అనలేమంటండి, ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుందంట. కేవలము ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టినప్పుడు కడుపు నిండిన తర్వాత చాలు అని అనక తప్పని పరిస్థితి కేవలం అన్నదానంలోనే ఉంటుంది. అన్నదానాన్ని గురించిన కర్ణుడికి సంబంధించిన కథలు కూడా మనకందరికీ తెలుసు. అన్నదానం చెయ్యని వాళ్ళు జీవితంలో ఒక్కసారైనా స్వర్గానికి వెళ్ళలేరు, దారులు కనిపించవు అన్నది ఒక ఎత్తైతే, నిజంగా కూడా మనం అన్నదానం యొక్క వైశిష్ట్యాన్ని అర్థం చేసుకుని మనం తిన్నా తినకపోయినా ఏదో ఒకరోజు మనకున్న దానిలోనే అమ్మవారి ప్రసాదంగా మనం తినేదాన్నైనా ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టాలి అని మనం పుట్టి పెరిగిన దగ్గర నుంచి మనకి ఎప్పటికప్పుడు ఏదో ఒక సందర్భంలో తెలియచేయబడుతూనే ఉంటుందండి. వారణాసిలో తన సన్నిధికి వచ్చే వారందరికీ ఆహారాన్ని ప్రసాదించే నిత్యాన్నదానేశ్వరి అయిన అన్నపూర్ణాదేవి నిత్యానందకరి కూడా. అయితే ఆ అమ్మ దర్శనము, ఆహారము, ఆనందము, దానితో పాటు మరి ముఖ్యంగా మనం తెలుసుకోవలసింది కేవలం అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని మనం కేవలము ఆహారం కోసం మాత్రమే ప్రార్థించాలనుకుంటున్నామా? కాదండి. ఆహారం కాదు, జ్ఞానం. మనకి ఆదిశంకరాచార్యుల వారు అన్నపూర్ణాష్టకంలో తెలియచేశారు కదా, నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచలవంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి అనే ఈ శ్లోకంతో ప్రారంభమయ్యే ఆ అన్నపూర్ణాష్టకంలో అండి చివరిగా భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అని ఒక ప్రక్కన వేడుకుంటూనే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః
బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటూ ముగిస్తున్నాం కదా. అంటే జ్ఞానం, వైరాగ్యం వీటన్నింటి కోసం నిన్ను భిక్షగా నీ ముందు నుంచున్నాను తల్లి, మాకు జ్ఞాన భిక్షను పెట్టు తల్లి అని ఆ అమ్మవారిని అయ్యవారిని కలిపి వేడుకుంటున్నాం మనం. అమ్మవారు అయ్యవారు మనిద్దరికీ మనందరికీ జన్మలకి తల్లిదండ్రులు కదా. వారి ముందు మనం చేతులు చాచి నిలబడినట్లయితే ఏదో ఒకనాడు మనకి వారు జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షం మార్గం వైపు తీసుకెళ్ళిపోతారు అని నమ్ముదాం. ఆ పరమేశ్వరి పాదాలను శరణు వేడుదాం. ప్రతి సంవత్సరం మనం 10 రోజుల పాటు చేసే ఈ ఉత్సవాన్ని జీవితమంతా ఆ అమ్మ కోసమే బ్రతికే మహోత్సవంగా మన జీవితాన్ని మలుచుకొని అమ్మ పాదాలను చేరిపోదాం అని తెలియచేస్తాం. मया कृतेन श्री महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी चंडिका राजराजेश्वरी श्रीहासिनी परादेव्याः शरण्यवरात्र दीक्षां परिपूर्णता फल सिद्धिरस्तु मम विघ्नेश्वर प्रसाद सिद्धिरस्तु नामोक्तिरम पूजात्रयाद शून्यं समृद्धायाद सद्यो अन्तेतमच्युतं चण्डी होमेन रुद्रहोमेन सर्वशान्त होमेन भगवान् सर्वात्मः एतत् विघ्नेश्वरार्पणमस्तु दोषवर्तन जपन स्वस्ति श्रद्धां मेधां यशः प्रज्ञा विद्या बुद्धिं श्रियं बलं तेजः आरोग्यं देहि मे हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन ओम नमः इति దండం పెట్టుకోండి.
यस्य स्मृत्यानामोक्तमहोमत्रयादिशून्यं सम्पूर्णदाम्यादिशजीव वन्दे तमस्कृतमन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासना यद्धोदन्तु मया देव परिपूर्णं तदस्तु ते सर्वनवरात्रिदीक्षा सांगोपांगता फलसिद्धिरस्तु परदेवता अनुग्रह सिद्धिरस्तु हुतासना देवताभ्यो नमो सिद्धिरस्तु निराकंठ जप अर्चना पूजा सेवा भाग्य अधिकार सिद्धिरस्तु నేను యాక్చువల్గా మన ఆ కలశం ఏర్పాటు చేసేటప్పుడు దగ్గర నుంచి తీసినట్లయితే అసలు కలశం ప్రతిష్ఠించే విధానం ఏంటి అన్నది కూడా తెలియకుండా అమాయకంగా కాళ్ళు చేతులు కట్టేసి అలంకారం చేసేసామా, లేకపోతే ప్లాస్టిక్ బొమ్మలు తీసుకొచ్చి నిలబెట్టేసామా అన్న ఎవరో చేసి ఇవి అందరూ ఇలాగే చెయ్యాలి కోసం అనుకుంటూ తప్పుదారులు పడిపోతున్న సొసైటీకి మన ఇంట్లో శాస్త్ర ప్రకారం ఏ విధంగా చేస్తామనేది మీకు చూపించాలనే మొదటి నుంచి అనుకుంటున్నా, చూపించలేకపోతున్నాను. నిజానికి ఒక బల్ల మీద అండి పసుపు రాసి ఆ పసుపు బొట్లు కుంకాలు అన్ని పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి దాని మీద కొత్త పంచి కానీ చీర కానీ వేసి దానిపైన బియ్యం పోసి ఆ బియ్యం మీద మనం చిన్న చెంబు పెట్టుకుంటే 3 గుప్పిళ్ళతో బియ్యం వేసి ఆ బియ్యం మీద కలశంలో ఆకులు మామిడాకులు పంచపల్లి వాళ్ళు దొరకకపోతే మామిడాకులతో కలశం ఏర్పాటు చేసుకోవాలండి. దానికి కొబ్బరికాయ పెట్టేసరికి అది మనం మనసులో అమ్మవారిని ఊహించుకునే పెడతాం కాబట్టి మనకి ఏ మంత్రం రాకపోయినా కూడా అమ్మవారి ఆ కలశంలో ఒక బిందెలో నీళ్లు పోసి దానిలో కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయను కూడా మామిడాకుల మీద పెట్టి దాని మీద ఒక జాకెట్ ముక్క కానీ చీర కానీ మీరు సమర్పించేసరికి అక్కడ లక్ష్మీదేవి ఆవాహన అవుతారు. దానికి మించి ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే పూజలు చేసుకునే వాళ్ళకి సందర్భంగా తెలియచేయాలనిపిస్తుంది. నేను ఏదో పూజలు చేసేస్తున్నామో అలంకారాలు చేద్దాము అని మాత్రం పరుగులు పెట్టకండి. ఇదేంటి నువ్వు ఇన్ని అలంకారాలు చేసేసి మమ్మల్ని చేయొద్దన్నావు. నేను ఇన్ని చేసుకోవడానికి నాకు మనుషులు సహాయం అవసరం చేసేవాళ్ళు ఉన్న మూలన అమ్మవారు అలా చేయించుకుంటున్నారు. ఇది ఒక దేవాలయంలో జరుగుతున్నట్టు అమ్మవారు చేయించుకుంటున్నారు. కానీ నేనే ఇవన్నీ చాలా సింపుల్గా చేసుకునేదానండి. అమ్మవారు రాకముందు ఒక 15 ఏళ్ళ క్రిందటి వరకు నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని. ప్రసాదాలు నేనే చేసుకునేదాన్ని. పెళ్ళైన తర్వాత ఒక 10 ఏళ్ల పాటు నేను
ఎంత పద్ధతిగా ఇదే విధానం పాటించేదాన్ని. ఇప్పుడు కూడా శాస్త్ర ప్రకారం అదే విధంగా మన వేద పండితులు వచ్చి నాకు చేసి పెడతారండి. ఇంత సింపుల్గా చేసుకోండి తప్పితే ఎక్స్ట్రాగా మనం వెళ్ళడం వల్ల నీకు నష్టం ఏంటి అని అంటారేమో. నాకు నష్టమేమి ఉండదు, మీరు చేసుకుని కళ్ళకు ఆనందంగా చూసుకోవచ్చు. కానీ పని ఎక్కువైపోయండి, మనం అసలు చేయాల్సిన విషయం మర్చిపోతామండి. మనసులో నింపుకోవాలండి, అమ్మ తత్వాన్ని నింపుకోవాలి, ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనలో మనం ఎత్తుక్కొని మనం పరమాత్మతో ఐక్యమయ్యే దానికోసం ఇవన్నీ బేసిక్గా మనం ఈ సామాజికంగా ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ మనకి ఏ విధమైన అరిషడ్ వర్గాలకి లొంగకుండా మన శరీరాన్ని మనసుని గట్టిగా చేసుకోవడం కోసం భగవంతుణ్ణి మనం అనుగ్రహం కోసం చేస్తున్న పూజలు ఇవన్నీ. దీనిలో మనం అనవసరమైన వాటికి పోయి అవసరమైన ఆ అమ్మని పట్టుకోవడం, జపం చేసుకోవడం అవన్నీ మానేసాం. జపం అంటే పూజ, ఓన్లీ అమ్మ నామం జపించినా కూడా జపమే అవుతుందండి. సో అవన్నీ కొంచెం తెలుసుకొని చేయండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది నేను స్టార్టింగ్ చూపించలేకపోయాను కదా, అందుకని ఎండింగ్లో చూపిస్తున్నానండి. ఈ విధంగా కలిసి ఉంటుంది అని. పక్కన ఒక ప్లేట్లో శ్రీచక్రం ఒక చిన్న అమ్మవారి స్వరూపాలు ఉంటాయి. కుంకుమ పూజ మనం నామాలండి. ఎప్పుడైనా సరే స్తోత్రం కింద ఉన్నప్పుడు మనం పూజలు కానీ పుష్పాలు కానీ చేయకపోయినా పర్వాలేదు. కానీ ఇప్పుడు శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, ఓం శ్రీచక్ర నగర సామ్రాజ్ఞే నమః అని ఏదైనా ఒక నామాన్ని మనం నమః అని ఓంకారంతో ఉచ్చరించుకుంటూ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనం పుష్పాలతో కానీ కుంకుమతో కానీ అమ్మవారిని అర్చించాలండి. అలా కాకుండా నేను స్తోత్రం కింద చేసుకుంటూ వెళ్తానన్నప్పుడు మీకు ఇష్టం ఉండి ఓపుకుండి చేసినా పర్వాలేదు, లేకపోయినా కూడా మనం చదువుకోవచ్చు అవన్నీ. సో అలాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల మనకి వర్క్ ఎక్కువైపోయింది, శరీరం అలసిపోయి పూజ చేసుకోవడానికి, నిజమైన పూజ మనలో మనం నింపుకోవడానికి అవకాశం రాదు. కాబట్టి పెంచుకోవద్దు అని చెప్తున్నానండి. అంతే తప్పితే మీరందరూ చేసుకోవడం వల్ల ఇక్కడ ఏదో ప్రాబ్లం వస్తుందని కూడా కాదు. తెలియని అమాయకుల కోసం చేస్తానండి. నేను ప్రతి మాట మాట్లాడే ప్రతి మాటలోని అర్థం చేసుకుంటే ఎంతో పరమార్థం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను చెప్పే మాటలన్నీ నేను ఒక 40 ఏళ్ల నుంచి, మూడేళ్ల నుంచే నేను భగవద్గీత బుక్ చూసుకుని తిరిగేసి మా ఇంట్లోనే చదువుతా ఉన్నాను. కాబట్టి నేను 45 ఏళ్ల నుంచి నేను నేర్చుకుంటున్న విధానం మీకు తెలియజేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా తెలివిగా భగవంతుని పట్టుకోండి. మీరు పట్టుకోవడమే కాదు, మీ పిల్లల చేతి కూడా భగవన్ నామాన్ని జపించేలా చెయ్యండి. నామంతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఏమైనప్పటికీ ఈ వీడియో ఖచ్చితంగా మీ రాధమ్మని అభిమానించే వాళ్ళకి ఎక్కడో అక్కడ ఎవరో ఒకరికి ఎక్కడో అక్కడ ఒక్క మాటనే ఉపయోగపడుతుందేమో అని అనుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా. మీ రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.